ఒక సైకాలజిస్ట్ గా సత్య హనుమ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ట్రెడిషనల్ గా ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయి మన సాంప్రదాయం ప్రకారం లంగా ఓణి వేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం కల్చర్ బట్టి జీన్స్ కుర్తీ వేసుకుంటుంది. అట్లా ఇప్పుడు జీన్స్ కుర్తీ వేసుకుంటుంది, లేకపోతే కార్పొరేట్ కల్చర్ లో పనిచేస్తున్నప్పుడు బ్లేజర్ వేసుకుంటుంది, ఆఫీస్ స్కర్ట్ వేసుకుంటుంది. ఆఫీస్ స్కర్ట్ మీద బ్లేజర్ వేసుకున్నా, జీన్స్ పైన కుర్తీ వేసుకున్నా చాలా డీసెంట్ గానే కనిపిస్తారు. అదే లంగా ఓణిలోనే మన బాపు గారు చాలా సెన్సువస్ గా చూపిస్తారు అమ్మాయిని. మరి అది ప్రేరేపణ కాదా? అది కాదా అని అడుగుతున్నాను నేను విభేదిస్తున్నాను మీతోని. ఒక్క నిమిషం. Decency of the dress is not the job of the women to identify. It is the job of the boys or the men who sees them should identify whether she is in decent form or not. నేను డీసెంట్ డ్రెస్ వేసుకున్నానా లేదా, నా డీసెంట్ డ్రెస్ వలన అబ్బాయిలు చూస్తారు కాదు. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నానండి. హోరు గాలిలో దీపం పెట్టి దేవుడాను కాపాడు అనడం చాలా మూర్ఖత్వం. ప్రతి ఒక్క విషయంలో కూడా మనిషి మానవ ప్రయత్నం చేయాలి. అమ్మాయిలు కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి, వాళ్ళ భయాల్లో వాళ్ళ నియమాల్లో వాళ్ళు ఉండాలి. శ్రీలక్ష్మి కేసు తీసుకుంటే శుభ్రంగా బుద్ధిమంతురాలన్న అమ్మాయి మీద అటాక్ జరిగింది. అలాంటి కేసులో ఎవరు కూడా ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఇది క్లియర్ కట్ కేస్ ఆఫ్ హెరాస్మెంట్ అండ్ మర్డర్. అది అందరికీ తెలుసు. డిస్కస్ చేయదలుచుకుంది ఏంటంటే 2 పార్ట్స్ ఉన్నాయి. మన ప్రయత్నం మనం చేసినా కూడా మన మీద హెరాస్మెంట్, మన మీద దాడి, మనని వెనకాల పడి హెరాస్ చేయడం, దీన్ని మనము అవాయిడ్ చేయాలి, ఫైట్ చేయాలి. ఆ ఫైట్ చేయడానికి సరైన మానసిక స్థిరత్వము, ధైర్యము, ఆత్మస్థైర్యం పిల్లలకి ఇవ్వాలి. శారీరక సంబంధాన్ని, ప్రేమని ఎందుకు అనుకుంటున్నారు? ఈ రోజు ఇంత మోడర్నైజేషన్ అయింది. ఏ మీడియానైతే మనం తిట్టిపోసుకుంటున్నామో ఆ మీడియాలో ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ రిలేషన్షిప్స్ కూడా మనం చూపిస్తున్నాం. కానీ సెలెక్టివ్ గా మనకు కావాల్సినవి చెడు విషయాలనే గమనించి మంచి వదిలేస్తూ వస్తుంటారు మనుషులందరూ కూడా. కాబట్టి ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్ లో కూడా ఇట్లాంటి సదస్సులు ఏర్పాటు చేసి దీని ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి, తర్వాత పర్యవసానాలు ఏంటి, ఎంత దూరం వెళ్తుంది, జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుంది అని వాళ్ళని, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఆలోచన విధానాలని కూడా పరీక్షించే విధంగా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. 2 విధాల ప్రిపేర్ అవ్వాలి. ఒకటి, జరిగే అన్యాయాన్ని ఎదిరించే ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. రెండోది, రాబోయే కష్టాన్ని ముందుగా గుర్తించగలగాలి. ఇవి 2 అవసరము. ప్రతి స్త్రీకి ఇవి 2 అవసరం. లావణ్య లహరి గారు, ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి నేర్పించాలి. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఫిజికల్ గా ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్, మెంటల్లీ ఆల్సో దే విల్ బి స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. దే కెన్ టేక్ స్ట్రాంగ్ డిసిషన్స్. అందరూ మీడియా గురించి మాట్లాడుతుంటే ఐ వాంటెడ్ టు సే సంథింగ్. మీడియా అనేది సీరియల్స్, మూవీస్ అని కాదండి. మనము ఏది తీసుకుంటున్నాం, పాజిటివ్ గా తీసుకుంటున్నామా, నెగిటివ్ గా తీసుకుంటున్నామా? సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ కట్ అయ్యాక బయటకు వస్తున్నాయి. మీరు దాంట్లోంచి చూస్ చేసుకుంటాను. ఇంట్లో కూర్చొని మీరు నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇంకో సంథింగ్ అవ్వాలి అనుకోని మీ డిసిషన్ మీరు తీసుకుంటున్నప్పుడు ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 hours. మూవీ అనేది 2 hours, 2.5 hours. అందులో మీరు మంచి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఏ ప్రాబ్లం ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవటం అవి చూపించారు తప్ప మీడియాని తప్పు పట్టడం అనేది ఐ అబ్జెక్ట్, రియల్లీ ఐ అబ్జెక్ట్. సినిమాకి వ్యవస్థకు వ్యతిరేకం కాదు మేము ఇక్కడ. ఈ సినిమాలకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉంది. ఈ దేశంలో ఏ దేశ అభ్యున్నతి కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన యువతి యువకులు ఈ రోజు ప్రేమ దాడులతోటి, హింసతోటి, ఒక కోపిష్టులతోటి, దేశంతో హింసోన్మాదులుగా మారుతున్న దాని పట్ల ఎందుకు మీకు కూడా దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకు ఎందుకు లేదు? దీంతో పాటు ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వము ఘటన జరిగినప్పుడు కఠిన శిక్షలు వేస్తాను, శిక్షిస్తాను అనేది కాదు. ఆ యువకుడు కూడా ఈ మనిషిలో, ఈ సమాజంలో పౌరుడే. ఆ యువతి కూడా ఈ సమాజంలో పౌరురాలే. ఎందుకు ప్రభుత్వం కూడా నిర్దిష్టంగా వీటి మీద ఇరాడికేట్ చేయడానికి నిర్దిష్ట చర్యలు ఎందుకు తీసుకోదు? వెంకటేశ్వరి గారు, చట్టం మటుకు చాలా బాగుంది, కానీ దాన్ని వచ్చినటువంటి జడ్జిమెంట్ ని, ఆ తీర్పుని ఎగ్జిక్యూట్ చేయడంలోనే మన దగ్గర నిజమైన లోపం. అది ఏంటంటే జడ్జిమెంట్ ఉంది, ఆ జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఎగ్జిక్యూటివ్ పార్ట్, పోలీస్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడము, వాళ్ళని తప్పించేటటువంటి పరిస్థితులు ఈ రోజు ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి సమస్యల్లో కూడా ఆ అబ్బాయి తప్పు చేశాడా లేదా అన్నది చూడవలసినటువంటి బాధ్యత చట్టం పైన ఉంటుంది. కాబట్టి అవన్నీ పరిశీలించిన తర్వాత తీర్పునివ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా మగపిల్లల్ని పెంచేటప్పుడు ఇటువంటి చట్టాలు ఉన్నాయి మన దేశంలోని, ఇటువంటి చట్టాలు, ఇటువంటి సమస్యల్లో మీరు ఇరుక్కుంటే ఇటువంటి శిక్షలకు మీరు అర్హులవుతారు అనేటటువంటి విషయాన్ని, అంటే చట్టం పైన ఉన్న అవగాహన పెంచుకొని వాళ్ళకి తెలియజేయాలి. ఇది నేటి నారీ భేరి. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పరుగులు తీస్తూ అలసిన